హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అదేంటంటే వెజ్ పిజ్జా అన్నమాట. ఈ వెజ్ పిజ్జాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే పిజ్జా లాగే ఉంటుంది, సేమ్. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. వాటర్ అంత హాట్గా ఉండనవసరం లేదు. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఈస్ట్ అని, అది 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల మన పిజ్జా బేస్ అనేది చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా వస్తుంది. ఈస్ట్ దొరకని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత మన డౌ అనేది చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. స్లోగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా మన డౌ అనేది ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డౌ అనేది ఒక 2 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు పిజ్జా బేస్ అనేది చక్కగా సాఫ్ట్గా పఫీగా వస్తుంది అన్నమాట. ఒక 2 అవర్స్ తర్వాత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే డవ్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు 2 హాఫ్స్గా డివైడ్ చేసుకోండి. తర్వాత రోలర్ హెల్ప్తో మన పిజ్జా బేస్ని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా థిక్గానే రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఇలాంటి చిన్న చిన్న చీజ్ క్యూబ్స్ని వాడుతున్నాము. అండ్ అలాగే కొద్దిగా బటర్, అలాగే మీకు అవైలబుల్లో ఉండే కొన్ని వెజిటేబుల్స్ అన్నమాట. నేను క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ అలాగే స్వీట్ కార్న్ అండ్ టొమాటోస్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను.
అలాగే కొద్దిగా మెల్టెడ్ బటర్, ఫైనలీ కొద్దిగా పిజ్జా సాస్ అన్నమాట. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానికి మెల్ట్ చేసిన బటర్ని అప్లై చేయాలి. ప్లేట్ మొత్తం నీట్గా అప్లై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మన పిజ్జా బేస్ పైన హోల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన పిజ్జా అనేది చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇలాగా మొత్తం హోల్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని పైన వేసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఈ చీజ్ వేసుకోవడం వల్ల చాలా ఎమ్మీగా ఉంటుంది మన పిజ్జా అనేది. ఇప్పుడు పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెజ్జెస్ని ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ని స్ప్రెడ్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే మీరు వెజ్జెస్ బదులు పనీర్తో కూడా పిజ్జా చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. తర్వాత క్యాప్సికమ్ని స్ప్రెడ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సేమ్ బయట దొరికే పిజ్జా లాగే వస్తుంది టేస్ట్ అనేది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసుకుంటున్నాను. ఇంకా మీరు కావాలంటే గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ దొరుకుతాయి బయట, అవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా స్వీట్ కార్న్ని స్ప్రెడ్ చేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ పైన యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా చాప్ చేసిన చీజ్ని పైన వేసుకుంటున్నాను.
చూసారా, మన పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. ముందుగా ఒక మందంగా ఉండే కుక్కర్ తీసుకోండి. ముందుగా ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోండి కుక్కర్ని. తర్వాత ఇలాంటి రింగ్ స్టాండ్ ఉంటే దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని చాలా జాగ్రత్తగా ఈ కుక్కర్లోకి పెట్టుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా పెట్టండి, ఎందుకంటే కుక్కర్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి. అంతే అండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన యమ్మీ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక విషయం, ఈ కుక్కర్కి లిడ్ పెట్టకూడదన్నమాట. సో లిడ్ రిమూవ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో చక్కగా, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ఈ పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఫైనలీ చూసారా, పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ బిలో ఇన్ ది కమెంట్ సెక్షన్ బాక్స్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా తినచ్చు. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. యమ్మీ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వితౌట్ యూజింగ్ ఓవెన్ మనం ఈ పిజ్జాని చాలా చక్కగా రెడీ చేసుకున్నాం. సింపుల్గా, ఈజీగా ప్రెషర్ కుక్కర్లో మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనలీ, please stay home, stay safe. Thank you for watching my video. See you soon. Take care. Bye.